గ్రాండ్మా, నేను చెప్పేది విను గ్రాండ్మా. ఏం జరిగిందంటే రాజయ్య బాబు, నువ్వు మా అందరిలోకి పెద్దవాడివి. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని ఏం చేయాలో నువ్వే చెప్పు. చెప్పు రాజయ్య. ఇలాంటప్పుడు చాలా పెద్ద శిక్ష వేయక తప్పదు బాబు. అదేమిటో చెప్పు మరి. ఏముంది బాబు, ఇద్దరికి వెంటనే పెళ్లి చేయక తప్పదు బాబు. ఇటువంటి విషయాల్లో నిర్ణయం చేయవలసింది, చెప్పవలసింది మేము. మధ్యలో ఇతనెవరు? ఓల్డ్ మ్యాన్, నువ్వెవరో మాకు తెలియకపోయినా నీ నిర్ణయమే మా నిర్ణయం కూడా. థ్యాంక్ యూ గ్రాండ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ యంగ్ మ్యాన్. ఇతనెవరు? ఇతను నేను చెప్తాను గ్రాండ్మా. 20 ఏళ్ల ముందు విజయని దొంగతనంగా ఎత్తుకుపోయిన వీరుడు, గ్రేట్ హీరో ఆఫ్ ఎస్టర్డే. అవును గ్రాండ్మా, 8 ఏళ్లు తన దగ్గరే ఉంచుకున్నాడు. అంతేకాదండి, ఇతను చేసిన పనికి గుండె పగిలి మా వదిన మహారాజు పాపం కన్ను మూసిందండి. ఇప్పుడు ఆ సంగతులను ఎందుకు? భువనేశ్వరీదేవి గారు, ఈ మహానుభావుడేనమ్మా దూరమైపోయిన నా బిడ్డను మళ్ళీ నా దగ్గరకు చేర్చాడు. చేర్చిన దాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఎత్తుకుపోయిన దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. కత్తితో పొడిచి వైద్యం చేయడం గొప్ప కాదు. మీరు అలా అనుకోవటం చాలా పొరపాటు. ఎలా అనుకోమంటారు? ఒక పసిబిడ్డని కన్నతల్లి నుంచి దూరం చేసి ముసలితనంలో తనకు నీడ కావలసి వచ్చి అదే బిడ్డని పెద్ద మనిషిలా తీసుకొచ్చి అప్పగించడం గొప్పతనమా లేక వీరత్వమా? ఇటువంటి వాళ్ళని పరువైన మన బంగాళాల్లో ఉంచకూడదు. చేతనైతే జైల్లో, ఇంకా చేతనైతే అడవుల్లో. ఇటువంటి మనిషి మన మధ్య ఉండడం మేము సహించాం. క్షమించాలి భువనేశ్వరీదేవి గారు, మీరు మా ఇంటి వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. వాట్? ఐ సీ. ఈ ఇల్లు మా మనుమరాలిల్లు కాబోతుంది గనుక జోక్యం కలిగించుకునే హక్కు మాకుంది. అది అనవసరం అని మీకు అనిపిస్తే మా మనుమరాలు ఈ ఇంటికి రావడం అసాధ్యమని మాకు అనిపిస్తూ ఉంది. వద్దమ్మా, అంత త్వరగా మీరు నిర్ణయాలు మార్చుకోకండి. జీవితంలో అడుగడుగునా ఎదురైన దురదృష్టాలకు నలిగి శిథిలమైపోయి రాలిపోయే కాలానికి ఇల్లు చేరాడు రాజయ్య. నా కొడుకుని ఎత్తుకుపోయిన దాన్ని ఊహించుకుని మీరు భయపడుతున్నారు, తిరిగి అప్పగించిన దాన్ని తలుచుకుని నేను గర్వపడుతున్నాను. నా కొడుకుని తన కొడుకుగా భావించి గుండెల్లో పెట్టుకుని పెంచి తిరిగి క్షేమంగా నాకు అప్పగించాడు. ఇవాళ ఈ ఇల్లు ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఈ పుణ్యాత్ముడే. ఇతని మీద కోపంతో ఈ పసివాళ్ల జీవితాలను నాశనం చేయకండమ్మా. వీల్లేదు. పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి పెద్దవాళ్ళ ప్రాణాలు తీసే బందిపోటు ఉన్న ఈ ఇంటికి మా మనవరాల్ని చస్తే పంపం. ఈ ఇంటికి ఈ కోడలు రావాలంటే ఈ ఇంటి నుంచి ఆ మనిషి పోవాలి. ఈ ఇంట్లో నుంచి ఈ మనిషి పోవాలంటే ఈ శరీరంలో నుంచి నా ప్రాణమే పోవాలి. అదేనా మీ నిర్ణయం? అవును. మీ ప్రాణాలని, మీ దొంగల్ని భద్రంగా కాపాడుకోండి. సంధ్య, లెట్ us go. Come on. హలో, హాయ్ విజయ్. హలో హలో సంధ్య. బాబు, బాధపడుతున్నావా లేకపోతే సంతోషించమంటావా? మా నాన్న చేసిన ఉపకారం నాకు అపకారమైంది. నువ్వు జీవితానికి ముప్పు తీసుకొచ్చింది. మీ నాన్న చేసిన ఉపకారం ఏమిటో నీకు ఇప్పుడు అర్థం కాదు బాబు. ఏమి నువ్వనేది? నేను చెప్పినా నీకు తెలియదు బాబు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, చూస్తూ చూస్తూ ఏ తండ్రి తన కన్నబిడ్డ ఆనందానికి అడ్డురాడు బాబు. నేను మాట్లాడేది నీ గురించి కాదు, నా తండ్రి గురించి. నేను మాట్లాడేది నీ తండ్రి గురించే బాబు. బాబు,
నువ్వు కోరుకున్న ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేయి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? ఆ ప్రశ్న ఎవరు అడుగుతారో తెలుసా బాబు? బాధ్యత తీసుకున్న కొడుకు బాంధవ్యం పెంచుకున్న తండ్రిని అడుగుతాడు. భగవంతుడు నేను చల్లగా చూస్తాడు, చల్లగా చూస్తాడు. బాబా, బాబు, నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు. ఏమిటి గురు, నీడనిచ్చిన కూటినే వదిలి వెళ్ళిపోతున్నావు? నీ కొడుకు ఎదురు తిరిగాడా లేక నీ రహస్యం షావుకారికి తెలిసిపోయిందా? అదేమిటా గురు, ఈ పులిరాజు పుట్టను బట్టి తిరిగినా మనసు ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. రోజులు మారిపోయాయి, బెదిరించి డబ్బు సంపాదించే ఓపిక లేదు. కొంచెం సాయం చేయగలరు? ఏమిటి అనేది? నేనేం సహాయం చేయగలను? అదేమిటి గురు అలా బేదరుకులు అరుస్తావు? దొంగ కొడుకును దూరం చేశావు, అట్లాగే 1 లక్ష రూపాయలు ఈ జేబులో పడి. గట్టిగా రావు. ఇప్పుడు నీ కొడుకు గుట్టు నా చేతిలో ఉంది. ఆ రహస్యం బయటపడిందో నీ కొడుకు వీధిని పడతాడు. మళ్ళీ వాడి మాట అది జరగని పని. అడుక్కు తినేవాడిని అందలం ఎక్కించిన పుణ్యానికి నీ కొడుకు ఎంత అడిగినా ఇస్తాడు. అది జరగని పని. కొన్ని ఎలా జరుగుతుందో ఆలోచించు. నీ అబ్బా, ఇప్పుడు కాదు, 2 రాత్రుల తర్వాత వస్తాను. పని ఇప్పటి నుంచే ప్రారంభించు. ఈ ఇంట్లోంచి మనిషి పోవాలి అంటే ఈ శరీరంలో నుంచి నా ప్రాణమే పోవాలి. దొంగ కొడుకును దూరం చేశావు, ఇప్పుడు నీ కొడుకు గుట్టు నా చేతిలో ఉంది. ఆ రహస్యం బయటపడిందో నీ కొడుకు వీధిని పడతాడు. రాజయ్య, ఓరి దుర్మార్గుడా, నన్ను నమ్మించేలా మోసం చేస్తావా? నీకు నిలువ నీడనిచ్చానే, నాకు అన్యాయం చేసిన వాడివైనా అందరినీ ఎదిరించి నిన్ను ఆదరించానే, అలాంటి నాకు ద్రోహంగా పెడతావు నువ్వు? బాబు గారు వినండి. బాబు గారు, నువ్వు ఏం చెప్పినా విను. ముందు నేను పోలీసులకు అప్పగిస్తాను. బాబు గారు, బాబు 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 వెళ్ళలేదు. అలా జరగటానికి వెళ్ళలేదు. ఎంత పీడకల, ఎంత పీడకల. పులిరాజు అన్న మాట ప్రకారం వచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం 2వ రోజు పులిరాజు కాస్త నాశించుకున్నారు. ఇప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీస్తాను? అది నీ పని. ఆ పెద్ద మనిషి కాళ్ళ మీద పడు, దొంగతనం లేదా నీ కొడుకు గడ్డం పట్టుకుని బతిమాలు.
రాజు నీకు ఎన్నోసార్లు చెప్పాను అతను నా కొడుకు కాదు కాదు అని. అతని విజయ్ అంత డబ్బు నా కోసం ఇవ్వాల్సిన అవసరం నాది. ఒక హంతకుడు కొడుకు కోటీశ్వరుడు కొడుకుగా చలామణి కావడానికి చాలా చిన్నతన. 1,00,000 రూపాయలు మాత్రమే. వీల్లేదా? నీ ఇష్టం. అసలు రహస్యం ఆ వాసుదేవరావుకి తెలిస్తే నీ అబ్బా ఇంతకాలం ఈ సెలవు గదుల్లో బతికిన నీ కొడుకు మళ్ళీ 3 కాలాల దగ్గరికి వెళ్తాడు. వద్దు పుల్రాజా, అంత పని మాత్రం చేయి. నా జీవితం అంతా కన్నిటితోనే గడిచిపోయింది. కనీసం ఈ రాలిపోయే ముందుగా ఈ కాస్త సంతోషాన్ని మిగల్ని. వాసుదేవరావు గారి బిడ్డకు నా చేతుల్లోనే 100 ఏళ్ళు నిండిపోయాయి. జరిగిన దారుణాన్ని గుండె పగిలేటట్టు ఇచ్చాడు. చేసిన పాపానికి నా భార్యను నాకు కాకుండా చేసి ఆ భగవంతుడు తేలిన శిక్ష విధించాడు. వాసుదేవరావు గారి కడుపు కోత చూడలేక నా కన్న బిడ్డను నేను దూరం చేసుకున్నాను. పుల్రాజు, ఇక ఈ జీవితంలో నేను పోగొట్టుకోవడానికి ఏం మిగలేదు. కానీ 10-12 ఏళ్ళు నా బిడ్డను తన బిడ్డగా భావించి పెంచుకున్న ఆ తండ్రి హృదయాన్ని ముక్కలు చేయలేదు. నా కన్న బిడ్డను పణంగా పెట్టి తీర్చుకున్న రుణాన్ని మట్టిపాలు చేయలేదు. రాజయ్య, నాకు ఈ పెద్ద మాటలు ఏం అర్థం కాదు. నీ కొడుకు ఇక్కడే ఉండాలంటే నా అవసరాలు తీరాలి. నాకు కావాల్సింది మాటలు కాదు. దుర్మార్గుడా, నేను ఇంత చెప్పినా నీ పట్టుదల వదలనమాట. ముందెక్కడి నుంచి వెళ్తావని ప్రాంతీయముట. దుర్మార్గుడు నేను కాదు, ఆ రాజే. పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచి. ఎవరు పాము ఎవరు కాదో నాకు బాగా తెలుసు. నిజానిజాలు మీకు గతలి. ఏమిటా నిజం? విజయ్ నా కొడుకు కాదు. నా కొడుకు చచ్చిపోయాడు. నేను ఎన్ని సంవత్సరాలుగా పెంచింది రాజయ్య కొడుకు, అంతేగా? అంతేనా? ఇంకా ఏమైనా ఉందో నువ్వు చెప్పేది. అయితే నీకు ఇదివరకే అన్నీ తెలుసు. నువ్వేమిటో నీ బ్రతుకేమిటో కూడా నాకు బాగా తెలుసు. మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చావా పోలీసులకు అప్పగిస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి నామరూపాలు లేకుండా నేను చేస్తా. నామరూపాలు లేకుండా చేస్తావా? నా పేరు పులిరా. నా దెబ్బ నీ అబ్బ పంచే దెబ్బ. బాబు గారు, నీకు అంతా తెలిసిపోయిందా బాబు గారు? తెలిసింది రాజయ్య, తెలిసింది. ఎన్నో ఏళ్ల కిందటే నువ్వు నన్ను వెన్నుపోటు పడిచావని ఆలస్యంగా తెలిసింది. ఈ 10-12 ఏళ్ళు ఆ మోసాన్ని నేను పోషిస్తున్నానని ఒక హంతకుడి. బాబు గారు, అంత మాట అనకండి బాబు గారు. ఈ చేతుల్లో జరిగిపోయిన ఆ దారుణానికి నేను ఎంత విలువెల్లాడిపోయానో, ఎన్నేళ్ళు కుమిలిపోయానో ఆ భగవంతుడు ఒక్కడికే తెలుసు బాబు గారు. నేను చేసిన పాపం నన్ను పామై కాటేసింది. ఆఖరికి నా భార్యని కూడా నాకు కాకుండా చేసింది. బాబు గారు, నీ బిడ్డ కోసం మీరు పడుతున్న ఆవేదన చూసి కనీసం మిమ్మల్నైనా మనశ్శాంతికి వచ్చుదాము. నా బిడ్డని, అవును బాబు, నా కన్న బిడ్డని మీ చేతుల్లో వచ్చారు బాబు గారు. బాబు, నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నన్ను శిక్షించాడు. ఈ దురదృష్టంతో మీరు అర్థం చేసుకోగలిగి క్షమించగలిగితే నేను అంతకన్నా కోరుకునేది ఏమీ లేదు బాబు గారు. క్షమించడానికి శిక్షించడానికి నేను ఎవరిని రాజయ్య? రాజయ్య, ఇద్దరం కొడుకు ప్రేమకు దూరమైన వాళ్ళం. కాకపోతే తెలిసి నువ్వు ఆ చిత్రవేశం అనుభవించావు. తెలియకుండా నీ బిడ్డని, అదే నీ కొడుకు నా కొడుకుని చూసుకుంటూ ఏదో గర్వంగా బ్రతుకుతున్నాను బాబు గారు. చూడాజయ్య, జాగ్రత్తగా విను. ఈ నిజం తెలిసాక కూడా నువ్వు ఇక్కడే ఉంటే బాబు నా కొడుకు కాదన్న నిజాన్ని నేను మర్చిపోలేను. నువ్వు నా కళ్ళగితే ఉండి ప్రతి క్షణం ఈ దురదృష్టాన్ని గుర్తు చేస్తుంటే నేను భరించలేను రాజయ్య. నీకు నమస్కారం చేసి చెబుతున్నాను. నాకు దూరంగా నా కళ్ళకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. వెళ్తాను బాబు గారు, వెళ్ళిపో. ఆనందంగా వెళ్తాను. కానీ బాబు గారు, నేను చేసిన అంత పెద్ద తప్పుకు ఎంత చిన్న శిక్ష విధించారా బాబు? మనిషికి చేసిన అన్యాయాన్ని మరిచిపోయి మనసంతా ప్రేమతో నింపుకున్న మహానుభావుడిగా మేము తలుసుకుంటూ ఈ మిగిలిన 4 రోజుల్ని ఎక్కడైనా ఎలాగైనా గడపగలను బాబు గారు. పోతాను.